హలో అండి అందరికీ. ఈరోజు మినీ బ్లాగ్ వచ్చేసి చూశారుగా, మన ఇంట్లోనే ఎలాంటి మందులు వాడకుండా పండించిన గోంగూరతో సింపుల్గా గోంగూర పప్పు రెసిపీ చూద్దాం. కుక్కర్లో కందిపప్పును నీట్గా వాష్ చేసుకొని అందులోనే తరిగిన పచ్చిమిరపకాయలు, 2 టమాటా ముక్కలు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి మంచిగా నీట్గా వాష్ చేసుకున్న గోంగూర ఆకుల్ని కూడా వేసేసి కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టేయాలి. 5 to 6 విజిల్స్ వచ్చాక పప్పు ఇలా ఉడుకుతుంది. పప్పుని స్మాష్ చేసి అందులోనే కొద్దిగా వాటర్ పోసి తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం 2 టీ స్పూన్ల ఆయిల్, అందులోనే 5-6 వెల్లుల్లిలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి అందులోనే 4 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసి పోపు మంచిగా వేగాక పప్పులో వేసి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే